ఇండియాలో పొలిటీషియన్ ఎంత తెలియని వాళ్ళంటే ఎలక్షన్లో ఓట్లు అడుక్కోడానికి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి యువతకి నిరుద్యోగులు తినేసి అదనేసి ఇదనేసి ఎరేస్తుంటారు, ఆశలు పెడుతుంటారు. దాంతో ఏంటంటే ప్రతి ఒక్కరు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏంటంటే నెలకింత వస్తుంది కదా, కొంతమంది తాగడానికి అలవాటు పడిపోవడం, అది ఇది అలవాటు పడిపోయి తిరగడానికి సినిమాలు ఆ డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఏదో ఓట్లు వేస్తారు ఆశపడి. కానీ అది కాదు పద్ధతి. నిజంగా యూత్ ఏం చేయాలంటే మిగతా కంట్రీస్ లాగా టాలెంట్ నేర్చుకోవాలన్నమాట. ఏదో స్కిల్స్ ఉంటాయి, టైం యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే చదువు ఒకటే ఏం పీకలేము అనమాట. చదువు ఉద్యోగాలు అసలు ఉద్యోగాలు ఉంటే ఉండవు తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగాలుగా దిక్కులేదు ఈ రోజుల్లో. సో టాలెంట్ ఉందంటే ఇండివిజువల్ ఓన్గా. సో గవర్నమెంట్లన్నీ ఏం చేయాలంటే ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్పించడం, ఒక స్కిల్స్ నేర్పించడం, ఇవన్నీ ఏదో ఎక్కడో ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది కాదు. ప్రతి ఒక్కరికి ఒక టీం వేసి గవర్నమెంట్ ఒక ఇది వేసి ప్రతి ఏరియాకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్ ప్రతి ఒక్కడు ఉంటాడు. ఏం చేస్తారు ఖాళీ ఉండి? ఏం పని ఉండదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే వెళ్ళి వాళ్ళందరినీ యూత్ అందరినీ ఇన్స్పైర్ చేయాలి. ఇన్స్పైర్ చేసి ఈ స్కిల్స్ ఉంటాయి, ఇవి నేర్చుకోండి, ఇది బాగుపడతారు, ఇది నేర్చుకోండి, ఇక్కడ ఉద్యోగాలు పెట్టేస్తారు, ఇది అని అందరికీ అలవాటు చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి కూడా మీరు పెద్ద పెద్ద ఇన్స్పిరేషనల్ లైఫ్ చేంజ్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో కంపేర్ చేసి చూపించాలి. మీరు కూడా ఇంత చేస్తే, ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఇలా బాగుపడతారు. సో ఇవన్నీ నేర్చుకుంటారా తమ్ముడు, అది ఇది అనేసి గవర్నమెంట్ ఒక టీంని ఏర్పాటు చేయాలి. అది మానేసి ఆ టైంకి ఏదో మనం ఓట్లు పడుకొని మరొక 5 సంవత్సరాలు దున్ని వచ్చి మనకి ఎవడేం పీకలేడు అన్నట్టు అదే చేస్తారనమాట. ఎరేస్తారనమాట, చేపలకి ఎరేసినట్టు. నిద్రపోతే అది కూడా వృత్తి అని నేను ఎవరికి విన్నాం కానీ ఇవ్వడం అయితే నేను చూడలేదు ఎక్కడన్నా. ఎవరు తీసుకుంటున్నారో లేదో తెలియదు. మరి ఉద్యోగాలు లేని వాళ్ళు, ఖాళీ ఉన్న వాళ్ళు. సో అలాంటిది అయితే మటుకు స్కిల్స్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ నేర్పించాలి. మొబైల్ మేకింగ్ కానీ, ఏదైనా సెల్ పాయింట్ రిపేర్ కానీ, లేకపోతే ల్యాప్టాప్ రిపేర్ కానీ, హార్డ్ వర్క్ కానీ, సాఫ్ట్వేర్, ఇలాంటివి ఎన్ని నేర్పించాలి గవర్నమెంట్ బాధ్యత తీసుకొని. అప్పుడు మన కంట్రీ కూడా అమెరికా పెద్ద పెద్ద కంట్రీస్ లాగా యూత్ అందరూ నెక్స్ట్ దేశానికి వెన్నుముక అన్నట్టు అదొక నిదర్శనం అవుతుంది.